ఈ వాక్యము కేవలము వింటున్న వారికి కాదు కానీ బోధిస్తున్న నాకు కూడా సరిపోయింది. కాబట్టి బోధించే వాళ్ళు కూడా తను సవరించుకోవాలి, వింటున్న వారు కూడా సవరింపబడాలి. మనము గత కొన్ని నెలలుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. గతించిన దినాల్లో విన్న మాటలు కొంచెం బ్రీఫ్ గా ఎదుటి పెట్టాలని ఇష్టపడుతున్నాను. జస్ట్ నేను జ్ఞాపకం చేస్తున్నాను, రాసుకున్న వారు ఒకసారి రిమైండ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియులరా, శిష్యత్వాన్ని గురించి మనం వింటున్నాము. శిష్యుడు దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఎదగాలి, ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి అన్న దాని గురించి మనం విన్నప్పుడు మొదటిగా శిష్యుడు ప్రభుని వెంబడించాలని మొదటి విషయాన్ని నేర్చుకున్నాము. అందులో ఇంచుమించు 6-7 పాయింట్లు మీద ఎదుటి పెట్టాను, అదొక ప్రసంగమైంది. రెండవదిగా పరిచర్య చేయాలి అన్న దాని గురించి చెప్పాను. ఎవరు పరిచర్య చేశారు, ఎలా పరిచర్య చేశారు దాని గురించి కూడా కొన్ని ఉదాహరణలు మీద ఎదుటి పెట్టడం జరిగింది. మూడవదిగా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలంటే మనము అనుభవము సంపాదించుకోవడం కొరకు, అది వాక్యపరమైన అనుభవం, ప్రార్థన, అలాగే మంచి మార్గాన్ని కనుక్కోవడం కొరకు, అలాగే భక్తి ఎలా చేయాలి నేర్చుకోవాలని, అలాగే సంఘములో విధేయత ఎలా నేర్చుకోవాలి, తోటి సహోదరులతో ఎలా ప్రేమించి వారితో మెలగాలన్నది నేర్చుకోవాలని, అలాగే చివరిదిగా 7వ మాట చెప్పి వాక్యాన్ని మనం ముగించేశాను. అది సమయోచితంగా ఎలా నడుచుకోవాలో చెప్పాను. ప్రియులారా, ఇది నేర్చుకోవడంలో ఉన్నటువంటి 7 పాయింట్లు. మొదటి పాయింట్ ఏంటంటే ప్రార్థన ఎలా నేర్చుకోవాలి. నాతో చెప్పండి, రిపీట్ చేయండి. ప్రార్థన ఎలా నేర్చుకోవాలి. రెండవది వాక్యమును ఎలా నేర్చుకోవాలి. మూడవది మంచి మార్గాన్ని ఎలా కనుగోవాలి. నాలుగవదిగా భక్తి ఎలా చేయాలో నేర్చుకోవాలి. అలాగే 5వదిగా సంఘములో విధేయత ఎలా నేర్చుకోవాలి అన్న దాని గురించి చెప్పుకున్నాము. 6వదిగా తోటి సహోదరులు, మన తోటి సహోదరుల్ని ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి. 7వదిగా సమయోచితంగా ఎలా నడుచుకోవాలి. ఈరోజు సమయోచితమైన జ్ఞానం మనం సంపాదించుకోకపోతే అపాయంలో పడతాం, ఉరుల్లో పడతాం, ప్రమాదంలో పడతాం అన్న దాన్ని ఖచ్చితంగా ప్రియుల గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. సమయోచితమైన కృప ఆయన మనకిచ్చాడు. సమయోచితమైన మాట, సందర్భ అనుకూలంగా మనం మాట్లాడగలగాలి అన్నటువంటి మాటను కూడా ఈ పగలు ఈ వాక్య భాగాన్ని బట్టి నేను ఎదుటి పెడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్నాడు కదా, 4:29 భక్తుడు అంటున్న మాట, విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. వినేవారికి ఎలాగా కనబడాలటండి, చెప్పండి, ఏం కలగాలి? మనం మాట్లాడుతున్న మాట వింటున్న వారికి ఏం కలగాలి? మేలు కలగాలి. తర్వాత క్షమాభివృద్ధిని, అవసరాన్ని బట్టి క్షమాభివృద్ధిని కలుగు చేయాలి. ఈ రెండు మన మాటల్లో లేకపోతే మనం మాట్లాడటం మానేయటం చాలా మంచిది. చాలాసార్లు ఎవరినైనా మనం ఓదార్చడానికి వెళ్ళినా, చాలాసార్లు ఎవరినైనా పలకరించడానికి, పరామర్శించడానికి వెళుతున్నప్పుడు వారు రోగ రుగ్మతలతో మంచాల మీద, మరణ పడకల మీద ఏవండి వారు ఎంతో బాధను అనుభవిస్తూ శోభిస్తున్న సమయంలో వారిని మనం ఓదార్చడానికి వెళ్ళినప్పుడు ఎలా ఓదార్చాలో కూడా మనకు తెలియాలి. ఏమండి, ఆ ఓదార్పు విషయంలో కూడా వారికి మనం భయాన్ని కలిగించామనుకోండి, డాక్టర్ అంటాడు ఇంకొక 2 నెలల్లో సమయం అండి, రోజులు లెక్క పెట్టుకుంటే 2 నెలల్లో ఆయన చనిపోతాడు, ఆయనకు వచ్చిన రోగం అలాంటిది, ఇక మేము ఏం చేయలేని చేతులు ఎత్తేస్తున్నాము, మీరు మీ దేవుని మీద భారం వేయండి అని చెప్తారు డాక్టర్స్. చివరికి చెప్పే మాట అదే. వారికి ఒక కాల్కులేషన్ ఉంటుంది, ఒక టైమింగ్ ఉంటుంది. వారు చెప్తారు ఇది ఇంతకాలం, ఒక 2 నెలల కంటే ఎక్కువ బతకడండి అంటారు. అప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వారిని ఓదార్చడానికి వెళ్తాం కదా, సమయోచితంగా మేలు కలుగునట్లు లేదా క్షమాభివృద్ధి కలిగినట్లు మాట్లాడమంటే మనం అంటూ ఉంటాం కొన్నిసార్లు మనకున్న జ్ఞానాన్ని బట్టి, ఈ రోగం మొన్న ఒక ఆయనకు వచ్చింది మా బంధువుల్లో, ఆయన వచ్చిన 3 రోజులు చచ్చిపోయాడు అంటాం. అనగానే ఏమైపోద్దండి అక్కడ, వింటున్నారా? అనగానే ఏమైపోద్ది, వాళ్ళ గుండె వెంటనే లటక్ మన కింద పడిపోద్ది. కాబట్టి ఇక్కడ అంటే సమయోచితంగా మాట్లాడే ఒక మాటకు ఆయన ఒక వర్ణన ఇచ్చాడు. ఎవరంటే జ్ఞాని అయిన సొలొమోను. సామెతల గ్రంథం 25:11 చదవండి. సామెతల గ్రంథం 25:11. సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. అండర్లైన్ చేసుకోండి, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెమట. వెండి పల్లెం ఎలా ఉంటుందటండి? హలో, ఎప్పుడు మనం అందరం స్టీల్ కంచాల్లో భోజనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ట్రెండింగ్ ప్రకారంగా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి. ఒకప్పుడు మన భోజనం ఎందులో చేసేవాళ్ళం అంటే, మన తాతలు కానివ్వండి, మన ఊహ తెలిసేటప్పుడు కూడా సత్తి పల్లెలు తెలుసండి,
ఆ సత్తి పల్లెలు అప్పట్లో మెటల్ అతి చవకగా దొరికేది కాబట్టి దానితో సత్తి పల్లెలు తయారు చేసి దాంట్లో భోజనం చేసేవారు. తర్వాత ఇప్పుడు స్టీల్ కంచాలు వచ్చాయి. డబ్బున్న వాళ్ళ ఇంట్లో మనం బాగా ఎక్కువ చూస్తే సినిమా యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వెండి పళ్ళాల్లో భోజనం చేస్తూ ఉంటారు. ఆ దినాల్లో రాజులు కూడా వెండి పళ్ళాలు ఉపయోగించి భోజనం చేసేవారు. ఇక్కడ అన్నాడు వెండి పళ్ళాన్ని గురించి అని చెప్తున్నాడు. ఆ విచిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగార పండ్ల వంటిది అన్నాడు. ఆయన పోలికైన వర్ణన చూడండి. వెండి పళ్ళాన్ని చూస్తేనే మన కళ్ళు దగదగలాడిపోతా ఉంటాయి. ఇది ఇంత అద్భుతంగా, ఇంత చక్కగా, దాని మీద ఒక డిజైన్ కూడా ఉంటుంది. వెండి వస్తువులు ఏవి కూడా ప్లెయిన్ గా చేయరు, దానికి ఏదో ఒక డిజైన్ ఇస్తారు. ఎందుకంటే ఆ డిజైన్ ద్వారా, ఆ చెక్కుడు ద్వారా అది మెరుస్తుందండి. ఒక గ్లాస్ కానివ్వండి, ఒక చెంబు కానివ్వండి, ఏమండి ఏదైనా ఒక చిన్న గిన్నె కానివ్వండి, దానికి ప్రతి దానికి ఒక చిన్న డిజైన్ ఇచ్చి చక్కగా తయారు చేస్తారు. అది అటు ఇటు తిప్పినప్పుడు, లైటింగ్ పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తూ ఉంటది. అలాగే ఈ వెండి పళ్ళెమే ఎంతో విచిత్రమైనది. ఈ విచిత్రమైన వెండి పళ్ళెములో ఉంచిన బంగారు పండ్లు ఉంటాయి కదా, ఆ బంగారు పండ్లను పోలినది ఏ మాట? సమయోచితంగా పలుకబడిన మాట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తన భార్య పిల్లలు లేరు అని ఏడుస్తున్నప్పుడు ఆయన ఒక సమయోచితమైన మాట మాట్లాడతారు. ఏమనంటే, నీకు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదని చెప్పి ఆయన ఓదారుస్తా ఉంటాడు. ఆలోచన చేయండి నా ప్రియులరా, మనం కొన్నిసార్లు సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఎవరు మన దగ్గర ఉంటారు? మన భార్య, భర్త, పిల్లలో ఎవరైతే అతి సన్నిహితంగానే స్నేహితులు ఉన్నారో వారు చెప్పే మాట మనకు ఎంతో భరోసా ఇస్తుంది, ఎంతో ఓదారుస్తుంది. అలాంటి ఓదార్పు కలిగించిన మాట మన హృదయంలోనికి వచ్చినప్పుడు, ఈ సందర్భాన్ని, ఈ సాదృశ్యాన్ని తీసుకున్నప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటే, అక్కడ అన్నట్లుగా వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్లను పోలినదిగా కనిపిస్తూ ఉంటుంది. నా ప్రియులరా, జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాం. అలా అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 29 నుండి మనం చదువుతున్నాం. నేటి వాక్య ధ్యానాంశమైన మాట, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. దుర్భాష మనం మాట్లాడకూడదు, అప్రయోజనకరమైన మాట మాట్లాడకూడదు, ఇతరులను నొప్పించే మాట, ఇతరులకు కీడు కల్పించే మాట మనం చెప్పటం ద్వారా ప్రియులరా అది మనకు ప్రయోజనం ఉండదు, వారికి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మనుషులు కూడా కొన్ని సార్లు దుర్భాష మాట్లాడటం ద్వారా సునకానందం పొందాం అనుకుంటూ ఉంటారు. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాడు, దుర్భాష ఏదైనా మీ నోట రానీయుకుడి. దేవుని 30 వచనం చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనందరం ఎవరి యందు ముద్రింపబడ్డాము? పరిశుద్ధాత్మ దేవుని యందు ముద్రింపబడ్డాం. దేవుడు మనం ముద్రించాడు కాబట్టేనండి మనం సజీవులుగా జీవిస్తున్నాం. నిన్నటి వారములో 2 ప్రమాదాలు నాకు బీచ్ రోడ్లో ఎదురే. 2 సార్లు కూడా యాక్సిడెంట్ అయిపోతే ఏదో ఒకటి ఇరిగిపోద్ది ఖచ్చితంగా. ఎందుకంటే వస్తున్న రోడ్డు ఇరుకు, అటు ఇటు గతుకులు, ఇటు చూస్తే గట్టు, అటు చూస్తే చెరువు. ఇలాంటి పరిస్థితులు మనం వెళుతున్నప్పుడు లారీలు పైకి వచ్చేస్తున్నాయి. హెవీ వెహికల్స్ మీదకి వస్తున్నప్పుడు జాగ్రత్తగా మెల్లగా ప్రక్కకి వెళ్లాల్సిన పరిస్థితులు. ఏమంటే దేవుడు మనల్ని ముద్రించాడు కాబట్టి అపాయకరమైన పరిస్థితుల్లో నుండి ఆయన క్షేమకరమైన స్థితిలో తీసుకుని వస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో ఈ సంవత్సరాన్ని విడిచిపెట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప కృపతో, ఆ గొప్ప మహిమ కలిగిన వస్త్రాన్ని ధరించుకుని మరో నూతనమైన సంవత్సరాన్ని, మరో నూతనమైన దినాన్ని, మరో నూతనమైన నెల, మరో నూతనమైన వారాన్ని ఎవరైతే చూడగలుగుతారో వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించే సంవత్సరాలు అధికములగును గాక. చెప్పండి ఆమేన్. మనందరం కూడా చాలా దినాలు బ్రతకాలి, సంతోషంగా ఈ జీవితాన్ని ముగించాలనుకుంటాం. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి జీవితం మీద ఒకే ఒక్కసారి. ఇక్కడ కళ్ళు మూసిన మనం అక్కడ కళ్ళు తెరవాలి. కాబట్టి ఇక్కడ మన జీవితాన్ని సరి చేసుకుని, ఇక్కడ ఈ జీవితాన్ని సార్థకం చేసుకుని, ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకుని, ఈ జీవితాన్ని ఎలా ముగించాలో తెలుసుకుని దాన్ని ముగించి అక్కడికి వెళితే ఈ జీవితానికి ఒక విలువ పుట్టించినందుకు ఆయన నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి ప్రియులరా, మనం ఈ భూమి మీదకి ఊరకనే రాలా. ఆయన ఒక ఉద్దేశంతో మనం పంపించాడు, ఒక చిత్తముతో మనం పంపించాడు. ఆ చిత్తాన్ని తెలుసుకుని ఇతరులకు మేలుకరంగా, ప్రయోజనకరంగా, నేటి సమాజానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంఘానికి క్షేమకరంగా జీవించాలని ప్రభు తన సంఘములో ఒక స్తంభముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఆయన శిష్యులమైన మనం ఇంకా ఏం నేర్చుకోవాలి, ఎలా
విధేయత చూపించాలి అన్న మాట మనం చదివితే అన్నాడు 31వ వచనంలో రాయబడిన మాట, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఏం చేయాలంటే మనము ఇవన్నిటినీ విసర్జించాలి. సమస్తమైన ద్వేషము ప్రతి మనిషిలో ఉంటుంది. ఎంత బోధకుడైనా, ఎంత రెవరెండ్ అయినా, ఎంత బిషప్ అయినా, ఎంత ఆత్మీయమైన బోధకుడైనా, మొన్నటి దినాన్ని ఒక దైవజనుడు జెర్మియా గారు, మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ, జెర్మియా గారు హైదరాబాద్ లో సేవ చేస్తారు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్. ఆయన చెబుతున్న మాట, ఆయనకంటే పెద్ద ఆయనట, ఎంతో అనుభవం కలిగిన వాడంట, ఎంతో ఆత్మీయుడంట. ఆయన ఒక దినాన్ని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన హృదయం కుమిలిపోతుందట. కారణం ఏంటో తెలుసా? ఆయన ఒక ప్రత్యక్షతను చూస్తున్నాడు. ఆ ప్రత్యక్షతలో ఆయన పరలోక రాజ్యానికి వెళుతున్నట్లుగా కనిపిస్తుంది, పరలోక రాజ్యాన్ని సమీపిస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ ఆ రాజ్యములో అడుగు పెట్టకుండా అక్కడే ఆగిపోయినట్లుగా ఆయన చూస్తున్నాడట. కారణం ఏంటి అంటే ఆయనలో ఒక చిన్న 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 ఒక లోపం. ఆ లోపం అంటే ఏదో పాపం కాదు, కానీ ఇక్కడ మనం చదువుతున్నట్లుగా ఇతరుల పట్ల మనం చూపిస్తాం కదా ద్వేషము, కోపము, కొన్నిసార్లు హృదయాన్ని కఠినపరుచుకుంటాం కదా. ఆ కఠినపరుచుకున్న స్వభావము ఆ సేవకుల్లో ఉందటండి. నేను అందుకే చెప్పాను, మొదట్లో చెప్పాను వాక్యం చెప్తున్నప్పుడు, ఈ వాక్యము వింటున్న మీకు, చెబుతున్న మాకు కూడా సరిపోదు. మేము ఎవరి మీదైనా ఒకవేళ విభేదాన్ని చూపించి, ఎవరి మీద కక్ష ఆ హృదయముల లోపల మనం పెంచుకున్నాం అనుకుని ఆయన రాజ్యానికి వెళ్ళాం. ఆ దైవజనుడు ఆ దినాన్ని ప్రియులారా ఇదే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ మాటను బట్టి ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఆ ప్రార్థన చేసుకుంటుండగా ఎవరి ఎడల ఆయన కఠినంగా ప్రవర్తించాడు, ఆ మాట ఆయన గుర్తొచ్చింది. ఆ మరుసటి దినాన్ని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో అన్నాడంట, సహోదరుడా, నేను నీ ఎడల ఏదైనా తప్పిదంగా చేసినట్లయితే, ఏదైనా కఠినమైన మాట మాట్లాడి వ్యవహరించినట్లు నన్ను క్షమించని చెప్పి అతనికి క్షమాపణ ఆయన చెప్పాడు. ఎందుకో తెలుసండి, మనము ఇతరులను క్షమించకపోతే, మనం క్షమింపబడకపోతే ఆయన రాజ్యాన్ని చూడలేమండి. కాబట్టి నేను అంటున్నాను, ఈ భూమి మీద ఎవరు కూడా నీతిమంతులు కాదు, ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. కానీ పరిశుద్ధులు అవ్వాలి, నీతిమంతులు అవ్వాలి అంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయన ఒక్కడే మన నీతిమంతులుగా చేసే దేవుడు, ఆయన ఒక్కడే మన పరిశుద్ధులుగా చేసే దేవుడు. ఆ దేవుని దగ్గరికి వచ్చిన పాదాల దగ్గర ప్రతి దినము అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టి మళ్ళీ మనము సవరించుకుంటూ, మార్పు చెందుతూ ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు గమనించండి ప్రియులరా, మీ ఇంట్లో వాడే పాత్రలు ఉంటాయి, మీ ఇంట్లో వాడుతున్న పాత్రలు ఉంటాయి. అవి వండకు ముందు ఒకలా ఉంటాయి, వంట వండిన తర్వాత ఒకలా కనిపిస్తాయి. వంట వండిన తర్వాత ఏమైపోతాయండి? మసికొండలు అంటారు. ఏం కొండలు అంటారమ్మా? ఏం కొండలు అంటారు? మసికొండలు. అదంతా శుభ్రపరిచి బాగా కడిగిన తర్వాత, ఆరబెట్టిన తర్వాత చక్కగా మనం పట్టుకుంటాం. అవి ఎక్కడ పట్టుకున్నాక మనకు ఆ డస్ట్ అవ్వదు, మన బట్టలేం పాడైపోవు. అవి వండిన తర్వాత దాన్ని పట్టుకున్నాం అనుకోండి, మన వస్త్రాలు పాడైపోతాయి, మన చేతులు పాడైపోతాయి. కాబట్టి దాన్ని శుభ్రపరచాలి. అనుదినము దాన్ని ఎలాగైతే శుభ్రపరుస్తున్నామో అలాగే అనుదినము కూడా మనలను మనము మన దేవుని ఎదుట శుభ్రపరుచుకోవాలి. దానిని అనుదిన మారు మనసు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో భక్తులు అంటున్న మాట, బైబిల్ వేదాంత పండితులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? జీవార్థమైన మారు మనసు. ప్రతిదిన మనం మారు మనసు పొందాలి. కేవలం బాప్తిస్తానికి ముందే పొందే మారు మనసు కాదండి, అది బాప్తిస్తం కొరకు పొందే మారు మనసు, అది రక్షణ ప్రణాళికలోనికి రావటం కొరకు పొందే మారు మనస్సు, అది యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించడం కొరకు పొందే మారు మనస్సు. అయితే మరి జీవాత్మైన మారు మనసు ఏంటో తెలుసా? మన జీవిత కాలం అంతా, నాతో కలిసి చెప్పండి, మన జీవిత కాలం అంతా కూడా మనం మార్పు చెందుతూనే ఉండాలి. ఎందుకంటే ప్రతిదినం అనేకమైన ఆలోచనలు మనకు వస్తాయి. మనం ఏమి కూడా రోబోట్లం కాదండి. ఒక రోబో ఉంటుంది, ఒక ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది, ఒక సిస్టమ్, ఒక కంప్యూటర్ ఉంటుంది, ఒక సెల్ ఫోన్ ఉంటుంది. అది ఒక కొన్ని ప్రోగ్రామ్స్ అందులో ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి. దాన్ని మనం ఎలా వాడుకోవాలి అలా వాడుకొని అలా ప్రక్కన పెడతామో అవి మనల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేవు. కానీ ఒక మనుషుడు జీవిస్తున్నాడు కాబట్టి తన ఆలోచన మేధస్సును బట్టి దేవుడు మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు, చిత్తాన్ని ఇచ్చాడు. ఆ యొక్క ఫ్రీ విల్ ద్వారా మనుషుడు ఏం చేయగలడంటే స్వేచ్ఛ ద్వారా ఏదైనా చేయగలడు. అన్నిటి యందు స్వతంత్రం కలదని చెప్తాడు అపోస్తలుడైన పౌలు. కానీ కొన్నింటిని చేయదగినవి ఉన్నాయి, కొన్ని చెయ్యదగనివి ఉన్నాయి.
కాబట్టి ఏది యుక్తమైనదో ఏది యుక్తం కానిదో మనకు తెలుసు. కాబట్టి ప్రియులరా, మనము ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులం కాబట్టి ప్రతి దినం దేవుని దగ్గర మనం చేసిన పొరపాట్లు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఈ పగలు మీకు తెలియజేస్తున్నాను ప్రియులరా. అక్కడ అన్నాడు, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. విసర్జించడం అంటే ఏంటండి? హలో చెప్పాలి. విసర్జించడానికి విడిచిపెట్టడానికి కూడా తేడా చెప్పాను చాలాసార్లు. మీరు ఈ మాట విన్నారు, మరలా నా నోటితో చెప్పిద్దాం అనుకుంటున్నారు మీరు. విడిచిపెట్టిన దాన్ని మరలా తిరిగి తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను దీన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాను, మరలా నేను దీన్ని తెచ్చుకుంటాను. కానీ విడిచిపెట్టేవి కొన్నింటికి మాత్రమే ఆపాదించగలం. విడిచిపెట్టడం అన్న మాట కొన్నింటికి మాత్రమే ఉపయోగపడతాయి. విసర్జన అన్నది కేవలం రెండు దెక్కలు వాడతాం మనం. మల విసర్జన, మూత్ర విసర్జన, ఈ రెండింటిని ఇంటికి తెచ్చుకో మరలా. ఈ విసర్జన అన్నటువంటి మాట అక్కడే చూస్తాం. ఇక్కడ భక్తులు చెప్తున్న మాట కూడా అదే, మీరు వాటిని విసర్జించండి, ఇంకా వదిలేసాను అన్నమాట, ఇంకా తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి కోపం రానేటువంటి వ్యక్తి ఎవడు ఉండడు. బైబిల్ గ్రంథం మనం చదువుతాం, అక్కడ అంటాడు కోప పడుడు కానీ పాపం చేయొద్దు అంటాడు. ఒకవేళ కోపం మనకు వచ్చినా కూడా సాయంకాలానికి పోవాలటండి, సాయంకాలానికి పోవాలి. అలా పోవాలి అంటే ఆ రాత్రి మనం ఏ విషయాల్లో కోపడ్డామో, ఏ విషయాల్లో మనం బలహీనపడ్డామో, ఏ విషయాల్లో మనము మన హృదయాన్ని కఠినపరుచుకున్నాం, ఆ విషయాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి వేడుకుంటే మన మనస్సు ఎంతో నెమ్మదితో సమాధానముతో మనం నిద్రపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మందికి నిద్ర పట్టట్లేదు అంటారు. మీరు విన్నారా ఈ మాట? ఏమంటారండి? నిద్ర రావట్లేదు. ఎందుకు నిద్ర వస్తుందండి? మన సమస్తమైన కల్మసాన్ని హృదయములు పెట్టుకుని నిద్ర రాదు. సమస్తమైన ఆలోచనలు, తలంపులు, మన ఉద్దేశాలు నిద్ర రాదు. మనకి నిద్ర ప్రశాంతంగా రావాలంటే ఎటువంటి ఆలోచన పెట్టుకోకూడదండి. ఇంకెంతకాలం బ్రతుకుతామండి? వింటారా? ఆల్రెడీ మన జీవితంలో సగ దినాలు అయిపోయి, సగం సంవత్సరాలు అయిపోయి. 60-70 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు ఇంకా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బతుకుతారు, తర్వాత వెళ్ళిపోతారు. 30 సంవత్సరాల వయసు వచ్చిన వాడు ఇంకా సగం జీవితమే. ఆరోగ్యంగా ఉంటే, ఏ ప్రమాదం సంభవించకుండా ఉంటే. కాబట్టి మనం బతిలాలు చేసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా. అబ్బా నా కొడుకు సంవత్సరం వచ్చేసింది అంటాం. ఒక సంవత్సరం వచ్చేసింది కదా, ఒక సంవత్సరం నీ జీవితంలో పోయింది. ఒక సంవత్సర కాల ఆయుష్కాలం నీ జీవితంలో తగ్గించబడింది అన్న విషయాన్ని ఎప్పుడైతే నువ్వు జ్ఞానించి దాన్ని గుర్తించగలుగుతావో అప్పుడు నీకు అర్థమవుతుంది, అయ్యో నా జీవిత కాలం, నా యొక్క ఆయుష్కాలం చాలా అల్పమైంది. కాబట్టి ఈ అల్పమైన జీవితాన్ని ఎంత సుందరంగా నా దేవుని మందిరంలో గడపగలను అన్నటువంటి ఆలోచన కలిగి జీవిస్తావు. కాబట్టి నా ప్రియులరా, ఆలోచించండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి జీవితానికి ఎందుకు అహంకారం, ఎందుకు కోపం, ఎందుకు ఇక్కడ అంటున్నట్లుగా ఆయన చెబుతున్న మాట అల్లరి, దూషణకరమైన మరి సకలమైన దుష్టత్వం మనం కలిగి జీవించాలి. వీటన్నిటిని విసర్జించమని భక్తుడు చెబుతున్నాడు. 32వ వచనంలో అంటున్నాడు, ఒకని ఎడల ఒకటి దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడి మీద క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి. ప్రియులారా, ఈ సంవత్సరాంతపు ఈ లాస్ట్ ఆదివారంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ పగలు మీ అందరిని ఒక మాట అడుగుతున్నాం. మీరందరూ ఒక మాట దేవునికి ప్రమాణం చేసి చెప్పగలరా? నాకు కాదు, నాకు ఇవ్వకండి ప్రమాణం, నాకు చెయ్యొద్దు ప్రమాణం, దేవునికి చెయ్యండి. దేవుని దగ్గర, అయ్యా నేను నా తోటి వారిని క్షమిస్తాను. నాతో కలిసి చెప్పండి అందరూ. క్షమించాలి. కొన్నిసార్లు ఎవరి వలన తప్పిదం వస్తుంది, అపార్థాలు చోటు చేసుకుంటాయి. అనేకమైన అనర్థాలకు కారణం తెలుసా? అపార్థం. చెప్పండి దేనికి కారణం అట? అనర్థాలు. ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది అంటే ఆ సమస్య మనకు అర్థం కాకుండా వస్తుంది కాబట్టి అది అపార్థం అవుతుంది. ఆ అపార్థం ఎలా వచ్చిందో దాన్ని తెలుసుకుని దాన్ని సవరించుకునే సరిపోతుంది. కాబట్టి దానిని అలా పట్టుకున్నాం అనుకుని మన జీవితంలోకి నెమ్మది ఉండదు. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో క్షమాపణ కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన మాట అదే. ఆయన శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలంటే ఆయన అంటాడు అక్కడ ఎన్నిసార్లు. ఆయన మళ్ళీ సమాధానం కూడా ఆయన అంటాడు, 7 మార్లు క్షమించమంటావా? అప్పుడు అంటాడు 70 సంవత్సరాలు 70 ఏండ్ల మట్టుకు నువ్వు క్షమిస్తాను ఉండాలి. అంటే మానవు నీకు ఆయుష్కాలని అక్కడ కాల్కులేట్ చేసి చెప్పాడు. కీర్తనకాడిన దావీదు, అలాగే అక్కడ మనం చదువుతాం 90వ కీర్తనలో మోస చేసిన ప్రాంతంలో మనం చదువుతాం. అక్కడ అధిక బాలం అంటే ఎంతట? 80 సంవత్సరాలు. నార్మల్ గా మనిషి చనిపోతే 70 సంవత్సరాలు అక్కడ ఫిక్స్ చేసేసాడు. కాబట్టి జీవితకాలం అనగా జీవితకాలం అంతా మనం ఇతరులను క్షమిస్తూ ఉండాలి. మనం క్షమించినప్పుడు మన పాపములు మన తండ్రి క్షమిస్తాడు. కాబట్టి క్షమాగుణం ఉంటే ప్రేమ అక్కడ వికసిస్తుందని చెప్పి
దేవుని యొక్క వాక్యం నుండి మీకు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానాంశంలో 4వ అంశాన్ని మీ ఎదుట పెట్టాలని ఇష్టపడుతున్నాను. దయచేసి చదవండి. 4వ పాయింట్ ఏంటంటే మన పొరపాట్లు సరి చేసుకోవాలి. మొదటి మాట, యేసుప్రభువుని వెంబడించాలి. శిష్యుని యొక్క లక్షణాలు రాసుకోండి. మరొకసారి వాక్యంలోకి వెళుతున్నాం. దయచేసి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, శిష్యుడు ప్రభుని వెంబడించాలి. నాతో చెప్తారా? శిష్యుడు ఏం చేయాలట? ప్రభుని వెంబడించాలి. రెండవది, శిష్యుడు సంఘములో పరిచర్య చేయాలి. మూడవదిగా నేర్చుకోవాలి, అంటే వాక్యాన్ని, ప్రార్థనను, భక్తిని నేర్చుకోవాలి. 4వ మాట, ఇది 4వ ప్రసంగం. ప్రియులారా వినండి. 4వది, మన పొరపాట్లు సరి చేసుకోవాలి. చెప్పండి నాతోటి. పొరపాట్లు చేయలేని వ్యక్తి ఎవడైనా భూమి మీద ఉన్నాడా? కాబట్టి పొరపాటు చేయని వ్యక్తి భూమి మీద ఎవ్వరూ లేరు. కానీ తన పొరపాట్లు తెలుసుకుని సవరించుకునే వ్యక్తి ఉంటాడే, వాడు ఘనతను అందుతాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి చదువుకుందాము. నేటి వాక్య ధ్యానాంశంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 3:17 అండి. చదవండి. ఓకే, 16-17. ఓకే. దైవజనుడు ప్రతి సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్యము మీరు ఎప్పుడైనా విన్నారా? చెప్పండి, ఎప్పుడు విన్నారు? మొన్నే, పోయిన వారం రీసెంట్ గా దైవజనులు చెప్పారు. మీరు అనుకుంటారు ఇదేంటి పాస్ట్ గారు చెప్పిందే మళ్ళా ఈయన చెప్తున్నారు అనుకుంటారు. వాస్తవానికి ఆయన చెప్పక మునిపే నెల రోజుల ముందు నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. డేటు నోట్స్ ఇక్కడ ఉంటుంది చూడండి. 4 రోజుల ముందే నేను దీన్ని పాయింట్స్ మీద రాసి పక్కన పెట్టింది. అలాగా నేను దీన్ని సందర్భాన్ని బట్టి, అంటే పార్ట్స్ వైజ్ గా పార్ట్ 1, 2, 3 అలా నేర్చుకుంటున్నాం. ఈ యొక్క లేఖన భాగంలో ప్రియులారా మనం వింటున్నప్పుడు అక్కడ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అక్కడ దైవజనుడు ఇక్కడ బోధిస్తున్నటువంటి వ్యక్తిట సన్నద్ధుడే ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడాలి. అలాగే ఇంకా అన్నాడు, దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలి. దేన్ని కూడా విడిచిపెట్టకూడదు, ప్రక్కన పెట్టకూడదు. ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలి, ప్రతి లేఖనాన్ని బోధించాలి. దేవుడు చెప్పమన్న ప్రతి మాట కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ మాట ఆ మనుషులకు, ఆ సమాజానికి, ఆ సంఘానికి, నేటి కాలానికి ఆ మాటలు సరిపోయినవి. వారు వాటిని బట్టి తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రియులారా, ఆ దినాల్లో కూడా ఒక వ్యక్తి తను చేసిన పాపాన్ని బట్టి ఒక మాట చెప్పాడు. దేవుడు చెప్పిన మాటను ఒక కథ రూపంలో, ఒక ఉపమాన రూపంలో చెప్పాడు. ఏంటి తెలుసా? ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు నాతాను ప్రవక్త. ఈ నాతాను ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు, ఒకనికి 1 గొర్రె ఉంది. ఈ 1 గొర్రె ఉన్నవాడు ఆ 1 గొర్రెని చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు, చాలా గారాభంగా పెంచుకుంటున్నాడు. దానికి ఏ లోటు రాకుండా చాలా ఆప్యాయతగా కన్న బిడ్డలాగా చూసుకుంటున్నాడు ఆ గొర్రెను. అయితే ఈ 100 గొర్రెలు కలిగిన వాడు ఏం చేశాడు తెలుసా? ఆ ఒక్క గొర్రెని ఎత్తుకుని పోయి దాన్ని భుజం చేశాడు, దాన్ని వండుకుని తినేశాడు. అలాంటి వాడి పరిస్థితి ఏంటి? వాడిని ఏం చేయాలి అన్నప్పుడు రాజు చాలా కోపడి అని అంటాడు, ఎవడాడో వాడి మరణానికి తగిన శిక్ష విధించాలి, వాడికి మరణమే గతి అని చెప్పి కోపడిపోయి ఉగ్రుడే లేచిపోతాడు. లేస్తే వెంటనే ఈయన అంటాడు, నాతాను ప్రవక్త, అయ్యా, ఆ తప్పిదం చేసింది ఎవడో కాదు, నువ్వే. ఎవరట? నువ్వే. ఎవరైనా? బైబిల్లో రాయబడినటువంటి ఇశ్రాయేలుకు 2వ రాజు ఎవరు? దావీదు గారు. ఏమండి, దేవుడు చెప్పిన మాట ఒకవేళ అక్కడ చెప్పకపోతే ఆయన మార్పు చెందేవాడు కదా. ఇంకా హృదయం కఠినం అయిపోయి, ఇంకా పాపంలో పడిపోయి, ఇంకా ఆ పాపపు బీజము నాటుకుని పోయి పశ్చాత్తాపం లేకుండా జీవితాన్ని జీవించేవాడు. కాబట్టి ఆయన భయపడలా. ఈ రాజు అధికారం కలిగిన వాడు నన్ను చంపేస్తాడేమో, నా మీద కక్ష కడతాడేమో, నన్ను తీసుకెళ్లి చెరసాల్లో వేస్తాడేమో అని చెప్పి భయపడకుండా దేవుడు చెప్పినట్లుగా ఉపదేశాన్ని ఇచ్చాడు. అక్కడ వెళ్ళి ఖండించాడు, వెళ్ళి బుద్ధి చెప్పాడు. అక్కడ బుద్ధి చెప్పి, రాజా, ఒక రాజు అయ్యుండి నీవే ఇలా చేస్తే ఎలా అని చెప్పినప్పుడు ఆయన ఎంతో పశ్చాత్తాప్తుడై ఆయన జీవితంలో, ఆయన జీవిత కాలంలో
దావీదు చేసిన తప్పులు అన్నిటిని ప్రక్కన పెడితే ఇది చాలా పెద్ద తప్పు, అది ప్రాముఖ్యమైంది. దీనిని బట్టి ఆయన దేవుని దగ్గర పశ్చాత్తాపము నుండి అది మొదలుకున్న తన జీవిత పర్యాంతం వరకు కూడా మరలా దావీదు జీవితంలో ఎవరు వేలెత్తి చూపించినంత పరిశుద్ధంగా జీవించి తన జీవితాన్ని సవరించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తన పొరపాటును ఆయన సరిదిద్దుకున్నాడు. రోజు మనం తప్పు చేయని వాడు ఎవడున్నాడు, కాబట్టి తప్పు చేస్తున్న మనం పొరపాటును సరిదిద్దుకోవాలి. ఈనాటి వాక్య ధ్యానాంశాలు మనం వింటున్నాం. పొరపాట్లు ఏం చేయాలట? సరి చేసుకోవాలి. పొరపాటు సరి చేసుకోవాలి. చాలా మంది ఎలా పొరపాటు సరి చేసుకుంటారు? పొరపాటు అంటే చెప్పండి ఒక మాట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఇక్కడ నా దగ్గర ఒక పేపర్ ఉంది. పెన్ కదా, దీని టాపిక్ కూడా వస్తాను. ఇది పేపరు. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు పొరపాటు రాస్తాం, ఏదో ఒకటి రాస్తాం. ఇలాగా పొరపాటు వచ్చింది అనుకోండి, పొరపాటు వస్తే ఏం చేస్తాం? ఇదేనా చేసేది? ఇప్పుడు పొరపాటు ఎవరు చేశారు? పేపర్ చేసిందా, పెన్న చేసిందా? చెప్పండిరా. పెన్న చేసిందా, పేపర్ చేసిందా? ఆ మూడో ఆన్సర్ వస్తుంది మధ్యలోంచి. మన తలంపు చేసింది. ఏం చేసింది? తలంపును మార్చుకోవాలి. ఒకవేళ ఇంకా తలంపులు మార్చుకోలేకుండా ఇంకా మనం అంత జ్ఞానయుక్తంగా ప్రవర్తించలేదు అనుకున్నప్పుడు పెన్సిల్ ఉపయోగించడం ద్వారా చిన్నపిల్లలకి చాలా అద్భుతమైన ప్రాక్టీస్ ఏంటి తెలుసా? వారు పొరపాటున ఏదైనా రాశారనుకోండి, చెరిపి మరలా దాన్ని సరిదిద్దుకునే అవకాశం పిల్లలకు ఉంటుంది. అందుకే చిన్న పిల్లలకు ఒక క్లాస్కి వచ్చే వరకు, ఒక స్టాండర్డ్కి వచ్చే వరకు కూడా పెన్సిల్ మాత్రమే వాడమని చెప్తారు. వింటారా? ఇప్పుడు ప్రజెంట్ మనం పెన్సిల్ వాడే స్థితిలో ఉన్నామా? పెన్నులు వాడే స్థితిలోకి వచ్చాం. పాపం అభవం శుభం తెలియని పేపర్ ఏం చేస్తున్నాం? చింపేస్తా ఉంటాం. కానీ పేపర్ అంటది నేనేం తప్పు చేశాను రా అంటూ ఉంటుంది. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దీన్ని సవరించే పద్ధతిని గైకొనాలి. అలా గైకున్నప్పుడు మన పొరపాట్లు మనం ప్రతిదినము సవరించుకుంటాం. కాబట్టి ప్రియుల దైవజనుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుని సంఘంలో అంటే, లేవియా కాండం 5వ అధ్యాయం 18వ వచనం, ఓల్డ్ టెస్ట్మెంట్ చూడండి. లేవియా కాండం 5వ అధ్యాయం 18వ వచనం. నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఏం కలుగుతుందటండి? తెలియక చేసే పొరపాట్ల గురించి చెప్తున్నాడు ఇక్కడ. దానికి ఒక రుసుము ఉంది, ఒక వెల ఉంది. యాజకుడట వాటిని తీసుకుని దాన్ని బలి అర్పించి ఆ దేవునికి చెప్తాడని, అయ్యా ఈ పొరపాటుని చేసేసాడు, ఈయన ఈ తప్పు అనుకోకుండా చేశాడు కాబట్టి ఇతన్ని క్షమించని చెప్పి దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది అంటాడు. పూర్వపు దినాల్లో వారు ఇక్కడ అంటున్న వాళ్ళు అతను తెలియక పొరపాటును చేసిన తప్పును గురించి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఏమండి, ఇప్పుడు సేవకులు ఏం చేస్తారట మీ కొరకు? అమ్మా ఏం చేస్తారు? దైవజనులు ఏం చేస్తారు మీ కొరకు? అనుదినం ప్రభువా వారు చేస్తున్న తప్పిదాలు క్షమించండి, వారి పాపాలు క్షమించండి, వారి నాయన ఈ తప్పిదాల్లో ఈ పాపములు ఈ ఊరిలో వారు చిక్కుని పోయారు, ఈ చిక్కులను వారిని తప్పించని చెప్పి దైవజనుల వారి కొరకు అనే దినం ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా అన్నాడు, ఆ విధంగా వారు అపరాధ పరిహారార్థ బలిని అర్పించినప్పుడు ఆ వ్యక్తికి ఆ బలిని బట్టి ఆ కార్యాన్ని బట్టి క్షమాపణ కలుగుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం నుండి మనం వింటూ ఉన్నాం. అయితే ఈ దినాల్లో మరి మనం ఏ బలిని అర్పించాలి? ఏ యొక్క అపరాధార్థ బలిని అర్పించడానికైనా సన్నిధి చేరామంటే అవేమీ కాదండి. మన హృదయాన్ని ఆయన ఎదుట పెట్టి మనం ఆయన దగ్గర ఆయన గడప యొద్ద అనుదినము కనిపెట్టాలి. ఆయన పాదాలు పట్టుకుని ఏడవాలి, కన్నీరు కార్చాలి. అలా వ్యక్తిగతంగా దేవుని ఎదుట ప్రార్థన చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు ఒకరిని పాపములు ఒకరితో ఏం చేయాలట? చెప్పుకొని ఒప్పుకోమంటాడు. ఈ రోజుల్లో అది మనకు కుదరద్దండి. అలాగా వింటున్నారా? అలా కుదరద్దు. నలుగురు మనుషులు మాట్లాడుకుంటున్నారంట. ఏమని?
ఇలాగే బోధకుడు చెప్పి వెళ్ళిపోతారు, ఒకరి పాపాలు ఒకరిని ఒప్పుకోండి అంటే ఒకడు అన్నాడంటే నేను ఇలాగ దొంగతనం చేస్తా ఉంటాను, దొంగతనం చేయడం కాకుండా ఆ దొంగతనంలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి దశభాగం ఇస్తా ఉంటాను, ఆ దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుంటాను, నేను చేసే పని ఆ గొప్పగా జరగాలని ప్రార్థన చేయించుకుంటాను అన్నాడంట. ఏంటి ఆ పని అంటే నూనె బాటిల్ ఉంటాయి కదండి, నూనె బాటిల్ ఎత్తుకొచ్చేస్తా ఉంటాడంటే వీడు. లారీలు ఉంటాయి కదా, అక్కడక్కడ ఆగుతాయి కదా, ఆ లారీల దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చెప్పి ఆ నూనె వీడు పట్టుకుని డబ్బాల్లో ఎత్తుకుని వచ్చేస్తా ఉంటాడంట. పాపం దైవజనుడు తెలియదు, పనికి వెళ్తున్నానంటే ఏ పనో తెలియదు కాబట్టి వీడు వెళ్ళే పని సిద్ధించను కాక ప్రార్థన చేస్తున్నాడు. రెండో వాడు చేసే పాపం, అలా ఎవడు చేసే తప్పుదల అందరూ చెప్పుకుంటా మూడో అన్నాడంట, ఎవడైనా ఇలా ఏదైనా చెప్తే అది ఇతరులకు చెప్పకుండా ఉండలేను, అది నేను చేసే పాపం అన్నాడటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇతరులతో మన పాపాలు ఒప్పుకోవటం వల్ల మనకి ఏం లేదట, ప్రయోజనం లేదు. కాబట్టి వాళ్ళు మనల్ని ఏం చేస్తారండి, వీడు ఎలా దొరుకుతాడని చూస్తారు. కాబట్టి మన పాపాలు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి తెలుసా, దేవుని దగ్గర. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం ధ్యానిద్దాం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. వింటున్నారండి? ఈ 4వ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన పొరపాట్లు ఎప్పుడు మనం సవరించుకోగలం, దానికి మనం చెల్లించే బలి ఏదైనా ఉంది అంటే ఇక్కడ వాక్యం చెబుతుంది, ఉపదేశమును అంగీకరించేవాడట జీవ మార్గంలో ఉన్నాడు. ఎక్కడున్నాం మనందరం? హలో, నేను అంటున్నాను, నిజంగా నేను ఒక మాట చెప్పగలను, ఈ దినం దేవుని మందిరానికి వచ్చిన మీరందరూ కూడా ఉపదేశాన్ని అంగీకరించేవారే. మీరందరూ దేవునికి లోబడేవారు కాబట్టే దేవుని మందిరానికి వచ్చారు. మీరందరూ దేవుని అమితంగా ప్రేమిస్తున్నారు కాబట్టే దేవుని మందిరంలో ఈ దినం ఎలాగైనా గడపాలి, ఈ చివరి ఆదివారం దేవుని సన్నిధిలో ఎలాగైనా కనబడాలి అనేటువంటి ఆలోచనతో దేవుని మందిరానికి మీరు వచ్చారు. మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించారా రమ్మని? మేమేమైనా ఫోన్ చేసాం మీకు? ఏమండి చేసామా? లేదు. మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు తెలుసా? సాక్షాత్తు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించాడు. ఎవరికి వారిగా మీరు అనుకున్నారు మీ హృదయాల్లో, నేను దేవుని మందిరంలో కనబడాలి. సంవత్సరానికి ముగింపు వచ్చేసాం, దేవుని దగ్గర కృతజ్ఞత చూపించాలి. మరలా మరొక వారం, మరొక వారం, మరొక వారం, మరొక నెల, మరొక నెల, మరొక సంవత్సరం, ఇలా మన జీవితాల్లో వీటన్నిటిని చూచి తరించి దేవునిలో సంతోషించాలన్నటువంటి ఆనందం మన జీవితాల్లో కనపరచాలి అన్నటువంటి ఆలోచనతో ఆయన సన్నిధికి మనం అందరం చేరుకున్నాం. ఎవరు మనల్ని ప్రేరేపించలేదు, ఎవరు మనల్ని పురుగొల్పలేదు. మనకు మనంగానే దేవుని మందిరానికి వచ్చాము అంటే మనందరం ఏ మార్గంలో ఉన్నామండి చెప్పాలి? జీవ మార్గంలో ఉన్నాం. ఇక్కడ అన్నాడు, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పిపోతాడు. ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని గద్దించారనుకోండి, ఒకవేళ సేవకుడు గద్దించినా, లేదంటే మీ తోటి పెద్దలైన వారు, అనుభవం కలిగిన వారు, మీ తల్లిదండ్రులు కానివ్వండి, ఇవ్వండి సువార్థికులు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, మీ తోటి విశ్వాసులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా విషయంలో గద్దించి, రే దేవుని మందిరం రావాలి, ఏంటి మానేస్తున్నావు అని ఒక మాట అన్నప్పుడు మీకున్నటువంటి లోటుపాట్లు చెప్పండి, కానీ కోపగించుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ అన్నాడు, ఒకవేళ అలా ఎవరైనా గద్దింపునకు లోబడకపోతే త్రోవ తప్పిపోతారు. మన త్రోవ తప్పిపోకుండా జీవములో నడవాలని ప్రభు కోరుకున్నాడు. 18వ వచనం చదువుదామా? 18, 19. అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచారము చేయవాడు బుద్ధిహీనుడు. అంతరంగంలో మనం ఏం పెట్టుకోకూడదటండి? హలో అమ్మా, అందరూ ఇంక్లూడింగ్ టు మీ, నన్ను నేను పోల్చుకొని చెప్తున్నాను. ఇక్కడ అంతరంగంలో ఏమనకూడదు మనందరికీ? పగ పెట్టుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది తెలుసండి? చెప్పండి. బీపీ వస్తుంది, చెప్పండి, షుగర్ వస్తుంది, అల్సర్ వస్తుంది, లోపల గ్యాస్ట్రిక్ వచ్చేద్దండి. ఇది అన్నింటికంటే ప్రమాదం. ఏం తినలేం, తిన్నా అరగదు, లోపలికి బయట తిరిగితే ట్యాంక్లో ఉన్న నీళ్ళని అవగొట్టడం తప్ప ప్రయోజనం లేదు. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనలో ఏం ఉంచుకోకూడదు, లోపల పగ ఉంచుకోకూడదు. నేను కొన్ని సార్లు ఏదైనా బాగా అలసిపోయినప్పుడు ఏం చేస్తాను తెలుసండి? ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను, ఫోన్ ఫ్లైట్ ఎక్కించేస్తాను అనమాట. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాను. బాగా అలసిపోయినప్పుడు పిల్లల్ని బయటకు పంపించేస్తాను. అంటే ఇలా మిమ్మల్ని మీరు చేయమని చెప్పట్లేదండి, నేను చేసేది చెప్తాను, అర్థం చేసుకోండి. కొన్ని సార్లు మనం అంత ప్రశాంతత కోరుకుంటూ ఉంటాం, అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం, ఇంకే ఆలోచన ఉండదు. చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి ఫ్రెష్ మైండ్ తలా పడుకున్నప్పుడు చాలా రిలీఫ్ కనిపిస్తూ ఉంటుంది కదా.
లోపల కూడా ఆలోచనలు ఉన్నాయి, పగ ఉన్నదనుకోండి, ఏమవుతుంది? మనకు ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం ఉండదు, మనం క్షీణించిపోతా ఉంటాం. కాబట్టి ఇక్కడ అంటున్న అంతరంగంలో ఏం పెట్టుకోకూడదు అన్నాడు? పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచారము చేయవాడు బుద్ధిహీనుడు. చాలా మంది కొండాన్ని ప్రచారం చేస్తారట. ఏం చేస్తారటండి? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అది పనిగా పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి దాన్ని కూడా మనం ఏం చేయాలా? మన జీవితంలోనికి రానేయకూడదు. కొండెము అంటే ఏంటండి? కొండెము అంటే నిజమా? లేనిది పుకారం అని చెప్పుకోవచ్చు. లేని దానిని పుట్టిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటున్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. అలా చేసేవాడు బుద్ధిహీనుడు అన్నాడు. 19 వచ్చును. మనందరం ఈ మాట ఖచ్చితంగా నేర్చుకోవాలి. క్రైస్తవ బిడ్డలందరం కూడా ఈ మాట నేర్చుకోవాలి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను కాచుకునేవాడు, మూసుకునేవాడు బుద్ధిహీనుడు అన్నాడు. క్రైస్తవ పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని నేర్చుకోవాలండి. మనం బుద్ధిమంతులం అవ్వాలంటే విస్తారమైన మాటలు మాట్లాడకూడదటండి. మీరు ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు అనుకోండి, ఈ ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తి సంభాషణ తీసుకుని వస్తారు. ఎప్పుడైనా మీరు గమనించలేదు? ఇది ప్రాక్టికల్ గా జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారు అనుకోండి, వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోరండి. వాళ్ళిద్దరు సమస్య పక్కన పెట్టి ఎవరి గురించి మాట్లాడతారు? అక్కడ లేని మూడవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంత అవసరమా? ఆ వ్యక్తికి తెలుస్తుందా? దానివల్ల నీకు ప్రయోజనం లేదు, అతనికి ప్రయోజనం లేదు. కాబట్టి కొండేమో ప్రచురం చేయడం, లేదా ఇక్కడ ఉన్నట్లుగా ఆయన విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు. కాబట్టి అలాగా ఉండకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు కూడా మనము ఏం చేయాలట? చెప్పండిరా, నిర్మొహమాటంగా చెప్పండి. నోరు మూసుకుని ఉండటం చాలా మంచిది. కీర్తనకారుడు కూడా అంటాడు, దేవుని మందిరంలో మౌనంగా ఉండటం అంటే ఏంటట? సియోనులో దేవునికి స్తుతి చెల్లించడం అంటాడు. ఆయన దేవుని మందిరంలోనికి వచ్చేసరికి కూడా ఇంత ఆలోచనాత్మకమైన మాట మాట్లాడాడు అంటే తెలుసని ప్రియులరా, సమాజాన్ని ఆయన తేరి చూశాడు, తన తోటి వారిని తేరి చూశాడు, తన చుట్టుపక్కల ప్రజలను తేరి చూశాడు, వారి మాటలను దోషాన్ని గ్రహించాడు. కాబట్టి నేను పొర్రపాటును కూడా నోరు తెరవ కూడా నిశ్చయించుకున్నాడు. ప్రియులరా, మనము సాధ్యమైనంత వరకు కూడా మన పెదవులను మూసుకోవటం చాలా మంచిది. ఇలా చేయటం వలనటండి పొర్రపాట్లకు, తప్పిదాలకు చాలా దూరంగా ఉంటాం. ఒక లోక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదే. ఒక ఆయన అనుకున్నాడంట, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, నోరు పాడు చేసుకుందాం అనుకున్నాడండి. నోరు పాడు చేసుకుంటే ఏమవుతుందండి? అతనే పాడైపోతాడు, అతని జీవితమే పాడైపోతుంది, అతనే చెడ్డోడు అయిపోతాడు. లోకములో మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం అండి. కానీ ఒక్కసారి ఆ మంచి సాక్ష్యాన్ని, ఆ మంచి పేరు పోగొట్టుకోవాలని చాలా ఈజీ. ఏం అవసరం లేదండి. ఇప్పుడు నేనే ఉన్నాను పాస్టర్ గారిని, ప్రస్తుత కాలానికి ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి నాకు ఏదో ఒక చిన్న సాక్ష్యం ఉంది. దాన్ని నేను కాపాడుకుంటూ వెళ్తున్నాను. వెళ్తూ ఏదైనా ఒక అమ్మాయిని బండి ఎక్కించుకొని వెళ్ళిపోయాను అనుకోండి, ఏమైపోద్దండి? ఏసేపు గారు ఏమైపోద్ది? ఏసేపు కూడా చెప్పేస్తాడు ఇంటికి వచ్చి, అక్క మాయ అలా పిల్లని తీసుకుపోతున్నాడు, నీకంటే చాలా బాగుంది అంటాడు. అంతే. ఇంకా నా సాత్వికం అయిపోద్ది. అక్కడ వింటారా? నా సాత్వికం సిరిగిపోద్ది. మా చిన్నత్తగారు అనేస్తుంది, జైలు హెద్దని తీసుకెళ్ళండి. చూడండి, ఒక మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. దానికోసం ఎంతో ప్రయాసపడతా ఉంటాం. కానీ జీవితాన్ని పాడు చేసుకోవడం, నోరు పాడు చేసుకోవడం చాలా ఈజీ. కాబట్టి అన్నాడు, మీ పెదవులను మూసుకుని ఉండటం మేలు అన్నాడు. అలా మన పెదవులను మూసుకోవటం వలన మనం బుద్ధిమంతులం అవుతామటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత రాత్రి దైవజనులు చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. నేటి నా వాక్య ధ్యానాంశంలో ఉన్న పాయింట్ మీదట నేను రైట్ చేస్తున్నాను. 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు దయచేసి చదవండి. ఇందులో కూడా ఇవే మాటలు ఉంటాయి. నేను మొదటి చెప్పిన మాటలే కనిపిస్తాయి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు రిపీట్ చేస్తాను, చదవండి. ప్రభువు దయాళులని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలు ఏంటండి? వాక్యం. వింటున్నారా?
ఆ పాలు ఏంటండి? వాక్యం. నేను ఒక ఒక ధన్యకరమైన ఘనమైన మాట చెప్పగలను. దేవుని కృపను బట్టి దైవజనులకు కలిగిన బలహీనత, ఆయన వాక్యం బోధించుకున్న ప్రక్కన కూర్చున్నప్పటికీ, ఆయన రెస్ట్ లో ఉన్నప్పటికీ దేవుడు మీకు 2 సేవకులను ఇచ్చాడు. ఎంతమందిని ఇచ్చాడు? 2 దైవజనులు. మీకు బోరు కొట్టకుండా, సబ్జెక్ట్ చెప్పిందే చెప్పకుండా, ఏమంటే మార్చి మార్చి కొత్త కొత్త విషయాలు మీకు నేర్పించడానికి దేవుడు గొప్ప కృపను చూపాడు. వీళ్ళ ఇక్కడ మాట మనం వింటున్నాము, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన, నాతో కలిసి చెప్పండి, ఈ మాట చెప్పాలమ్మా, సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని, వీటిని మానాలట. ఎన్ని ఏండ్లుగా మనం ఎదుగుతున్నప్పటికీ కూడా ఈ మానుకోలేకపోయాం అనుకోండి, మనలో దేవుడు కనబడ్డాను. ప్రభు పని చేయడు. ఇంకా వాళ్ళని దూషించి, వీళ్ళని దూషించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెప్పుకున్నాం అనుకోండి, ఆ విన్నంతసేపు బాగానే వింటాడు ఆ వ్యక్తి. తర్వాత అనుకుంటాడు, ఈ వ్యక్తి ఆ పక్కోడి గురించి నా దగ్గర ఎంతగా చెప్తున్నాడు కదా, రేపు అన్నాక నా గురించి కూడా ఇతరులకు చెప్తాడేమో అన్న డౌట్ వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం వింటున్నాం. గత రాత్రి దైవజనం చెప్పిన మాట, వేషధారణ విడిచిపెట్టిన పేతురు జీవితాన్ని మీద పెట్టాడు. పేతురు అప్పటి వరకు మొండివానిగా, లేదా ఒక కఠినమైన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన తెగింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అప్పటికే చాలా ఆర్థిక పరమైన లావాదేవీలు తిన్న వ్యక్తి దగ్గరికి యేసుప్రభువు వచ్చిన తర్వాత ఆయన చేసిన అద్భుతం, దోణి లోతుకు నడిపింపబడి ఆయన చెప్పినట్లుగా వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పడినప్పుడు ఆ వలలు పిగిలిపోయిన తర్వాత వారు సన్యలు చేసి అందరిని పిలిచారట. రండి మాకు సహాయం చేయండి అని చెప్పినప్పుడు తోటి ఆ సహోదరులు కూడా వచ్చి వారు కూడా ఆ చేపలు తమ బోట్లోకి ఎక్కించుకున్నారు. అప్పుడు ఆయన పాదాల దగ్గర, ఆయన మోకాల దగ్గర ఆయన పడిపోయిన పాదాలు పెట్టుకుని అంటాడు, అయ్యా నన్ను విడిచి పొమ్ము. మొదటి మాట ఏమన్నాడు? నన్ను విడిచి పొమ్ము. ఎందుకన్నాడు ఆయన? ఎందుకంటే నేను అంత పవిత్రులను కాను అని చెప్పి, అంత గొప్పవాడిని కాను, అంత మంచి వ్యక్తిని కాదని చెప్పి లాస్ట్ లో 2వ మాట ఒప్పుకున్నాడు. ఏమన్నాడంటే, నేను పాపాత్ముడను. ఒకవేళ ఇంటికి వెళ్ళే సమయం అంటే యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి. అందులో అక్కడ కన్క్లూజన్ మీకు కనిపిస్తుంది. ఏంటంటే, మనం పాపము చేయలేదని, మనలో పాపము లేదని మనం అనుకున్నాం అనుకోండి, మన అబద్ధికులం అంటాడు అక్కడ. 1:8-9 అంట. ఆ మాటలు మనం చదివితే అక్కడ అంటాడు తర్వాత, ఒకవేళ మీరు కానీ నేను పాపం చేయలేదు, నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుని, పవిత్రుని అంటే సత్యం మనలో లేదన్నమాట జ్ఞాపం చేస్తాడు అక్కడ. వేషధారణ అంటే ఏంటో కాదండి, పైకి ఒకలా కనిపిస్తామో లోపల అంతరంగంలో ఒకలా ఉంటుంది. వాస్తవానికి లోకంలో చెప్పుకున్న వేషధారణ ఏంటి తెలుసా? లోకంలో చెప్పుకున్న వేషధారణ ఏంటంటే మన వేషాన్ని మార్చుకోవటం, మనం ఉన్నట్లుగా ఉండకుండా ఏదో అలంకారం చేసుకోవటమో, ఏదో చూపించిన వేషధారణకు వస్తుంది. కానీ అంతరంగ వేషధారణ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంతరంగంలో అనేకమైనవి చోటు చేసుకున్నాయి. సమస్తమైన దూషణ మాటలు ఉన్నాయి, సమస్తమైన కపటం ఉంది, సమస్తమైన దుష్టం ఉంది, సమస్తమైన అసూయ ఉంది. కాబట్టి వీటన్నిటిని మాని కొత్తగా జన్మించిన శిష్యులకు ఉంటుందటండి. మనము ఎప్పుడు పాడైపోతాం తెలుసండి, దేవుడట మనుషులందరినీ యథార్థవంతులుగా సృష్టించాడంట. ఎలా సృష్టించాడు మన దేవుడు మనందరినీ? యథార్థవంతులుగా. తల్లి గర్భములో నుండి పుట్టినది మొదలుకొని పాలు తాగుతూ ఒక వయస్సు, మనం అంటూ ఉంటాం ఊగమెరిగే వరకు అనొచ్చు మన వాడుక భాషలో. ఊహ తెలిసే వరకు కూడా మనం ఏం చేయలేదటనే, పాపము చేయలేదు. ఏ కల్మసము లేదు. చిన్నపిల్లలకు చూడండి, చిన్న పిల్లలు మనం చూస్తే, ఒరే పప్పులు ఎట్రా అంటే వాళ్ళ దగ్గర ఉన్న దానిలో విరిచి మరి చేతులు పెడతారు మనకు. వాళ్ళకి ఏ పాపం తెలియదు. ఆ వయస్సును పోలుస్తూ అంటున్నాడు, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే. మీరేం చేయాలా? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదువుకుని, ఈ వాక్యాన్ని ధ్యానించి, ఈ వాక్యాన్ని భుజిస్తున్నట్టండి బిడ్డరా, మనము తప్పిదాలు చేస్తున్నా కూడా ఆ తప్పిదాలు ఒప్పుకొని పరిశుద్ధులుగా మార్చబడతాం. యేసుప్రభువు వారు చెప్పినట్లుగా సున్నం కొట్టిన సమాధులారా అంటాడు ఆయన. ఏంటి సున్నం కొట్టిన సమాధులు ఎలా కనిపిస్తాయి? పైకి చాలా అందంగా సుందరంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ దినాల్లో సున్నమే అప్పుడు వాడుకలు ఉంది కాబట్టి సున్నం వేశారు. ఇప్పుడైతే మనం చెప్పాలి, కొంచెం మార్చి చెప్పాలి. ఎలాగనాలా? పెయింట్లు వేసిన సమాధుల్లారా, టైల్స్ వేసిన సమాధుల్లారా, నాపురాలు అద్దెకించిన సమాధుల్లారా అని చెప్పాలేమో. కానీ లోపల తవ్వితే ఏ సమాధి లోపల ఏం కనిపిస్తాయట?
కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి, కుళ్ళిపోయిన శరీర కళేభారం అవయవాలు ఉంటాయి. ఇవి మనం తవ్వినప్పుడు కంపు కొడుతుంది, కుళ్ళు కనిపిస్తుంది. అక్కడ అన్నాడు లోపలంతా కుళ్ళే, నీ బ్రతుకంతా అలాగున్నదా ఆచారాలకు నువ్వు బానిసవైతవా మార్చుకుంటాడు. కాబట్టి ప్రియులరా, మనం ఎంతకాలం భక్తి చేసినా వేషధారణ భక్తి చేస్తే మన జీవితాల్లో క్షమింపబడం. పేతురు తన వేషధారణ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా అయ్యా నన్ను క్షమించు అని చెప్పి, నేను పాపాత్ములని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. తన అవసరాలు తీర్చబడినంత మాత్రాన అవసరాలకైనా పరిమితం అయిపోలేదు, వాటన్నిటిని విడిచి తన ధోరణిని కూడా విడిచిపెట్టి యేసు ప్రభువాన్ని వెంబడించడం ప్రారంభించాడు. ఈరోజు మన వేషధారణ, మన అసూయను, మనలో ఉన్న సమస్తమైన కపటాన్ని, దుష్టత్వాన్ని విడిచిపెట్టినప్పుడు మనల్ని మనం సవరించుకున్నట్లు, మన పొరపాట్లు సరిదిద్దుకున్నట్లని దేవుని ఒక వాక్యము చెబుతూ ఉంది ప్రియులరా. అలాగే ప్రకటన గ్రంథం చదువుతాము. ప్రకటన గ్రంథం, ఈ మాట నేను ఈ సందేశాన్ని మీ ఎదుటి పెట్టి నేటి లేఖన భాగాన్ని ముగిస్తాను. చివరి లేఖన భాగం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇందులో ఒక సంఘాన్ని గురించి రాస్తాడు. ఆ సంఘం పేరు పెర్గమము అనేటువంటి సంఘమట. పెర్గమంలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాసవయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియోపయ అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందులి విశ్వాసమును విసర్జించలేదని నేనెరుగుదును. జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రియులరా. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం చివరి గ్రంథం. బైబిల్ గ్రంథంలో 66వ పుస్తకం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం రాబోయే ప్రత్యక్షతల గురించి, రాబోయే సంభవాల గురించి, జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని, భవిష్యత్తుని గురించి తెలియజేసే గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి రాయబడింది. ఏ సంఘాలండి? 7 సంఘాలు. ఈ 7 సంఘాల్లో ఒక సంఘం పేరు పెర్గమము అనే సంఘం. ఈ పెర్గమం అనే సంఘం ఎక్కడున్నదో తెలుసా ప్రియులారా? ఎంత కఠినమైన పరిస్థితుల్లో భక్తి చేస్తున్నారంటే, వారు బాగా భ్రష్టత్వం కలిగిన ప్రదేశంలో పరిచర్య చేస్తున్నారు, బాగా అన్యులున్న ప్రదేశంలో సేవ చేస్తున్నారు, సాతానుడు ఏలిక చేస్తున్న ప్రదేశంలో చేస్తున్నాడు సేవ. అలాంటి ప్రదేశాన్ని గురించి ఆయన రాస్తున్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలముల్లో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలముల్లో నా యందు విశ్వాసివయ్యుండి, ఈ మాట అంటలేం చేసుకోండి, నా యందు విశ్వాసివయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియోపయ అనువాడు మీ మధ్య చంపబడిన ఆ దినాల్లో నీవు నా నామాన్ని గట్టిగా చేపట్టావు. ఏమండి, అక్కడ అందరినీ బెదిరించారు, చంపేస్తానని ఆల్రెడీ ఒక పర్సన్ కూడా చంపేశారండి. ఒక వ్యక్తిని హతసాక్షిగా వారు చంపారు. చంపినప్పుడు కూడా వారి విశ్వాసం ఏమాత్రం కూడా సన్నగిల్లిపోలేదు. వారు మరింత బలపడి భక్తి చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, నా యందు విశ్వాసమును మీరు ఏమాత్రం కూడా విసర్జించలేదని నేను ఎరుగుదును. అయితే ఆ తర్వాత అంటాడు, అక్కడే అసలు చిక్కు కనిపిస్తుంది. 14వ వచనం రండి. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా, ఎంతో భక్తి కలిగిన అన్యులు ఉన్నటువంటి ప్రదేశంలో భక్తి కలిగి బాగానే ఉంటున్నారు కదా. అంటే భక్తి ఉంది కానీ వారితో వీరు మిళితం అయిపోయారు, వాళ్ళతో వీరు మమేకం అయిపోయారు, వాళ్ళు వీళ్ళు కలిసి వెళ్ళిపోతున్నారు కానీ వారికి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. భక్తి ఉంది కానీ ఏమి లేదు తెలుసండి. చాలా మంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదండి. భయం లేని భక్తి చేశామనుకునే దానికి ప్రయోజనకరంగా మన జీవితాన్ని దేవుని ఎదుట పెట్టలేము. కాబట్టి ఇక్కడ కూడా వీరు ఏం చేస్తారు, భక్తి చేస్తున్నారు కానీ వీరి జీవితాల్లో భయం లేదు. ఏంటి భయం లేదంటే ఆయన అన్నాడు 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డి వలనని ఆ బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలయితుల బోధను అనుసరించి వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అన్నాడండి. వింటున్నారండి? ఈ సంఘం చాలా భక్తి కలిగిన సంఘమే, కానీ వీరిలో మార్చుకోవలసినవి ఉన్నవి, సవరించుకోవలసినవి ఉన్నవి. అన్యులున్న ప్రదేశంలో ఉన్నారండి, విగ్రహాలున్న ప్రదేశంలో ఉన్నారట. ఆ ప్రదేశంలో ఆ పెర్గము అనే సంఘ చరిత్ర మనం చదివితే గతించిన దానిలో 7 సంఘాల చరిత్ర మీకు చెప్పాను. ఇంచుమించు ఒక 4 సంవత్సరాలు అయిపోద్ది.
ఆ 7 సంఘాలు నుండి ఈ పెర్గమం అనే యొక్క ఆ ప్రాంతాన్ని గురించి మనం మీకు చెప్పినప్పుడు ఆ చరిత్రలో ఆ పెర్గమం అనేటువంటి ఆ ప్రాంతము ఒక కొండ ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రియులలో ఒక పెద్ద బలిష్టమైనటువంటి రాయి, నల్లటి రాయి ఒక సింహాసనాన్ని పోలి ఉంటుంది. అక్కడ ఆ రాయిని వారు పూజించేవారు. ఏమండి, ఇలాంటి భక్తి చేస్తున్న ఆ ప్రాంతంలో ఒక భక్తి కలిగిన సంఘం పెర్గము సంఘం. అలాంటి ఈ సంఘములో ఉన్నటువంటి వీళ్ళు ఎంతో భక్తి కలిగి ఉన్నారట. కానీ వీళ్ళు ఏ విషయాల్లో పడిపోయారు తెలుసా? కొన్ని తప్పిదాలు దేవుడు అన్నాడు, మీ మీద కొన్ని తప్పిదాలు నేను మోపవలసి ఉన్నది. ఒకవేళ ఈ రోజు మన సంఘాన్ని గురించి కూడా దేవుడు ఒక దినాన్ని ఇలాంటి మాట అంటాడేమో జాగ్రత్త. కాబట్టి సేవకులుగా మాకున్న భారం ఏంటి తెలుసా? మీరు అందరూ కూడా ఏ విషయాలు కూడా తక్కువ కాకుండా ఉండాలి. వధువు సంఘంగా నిలవబడాలి. పరిశుద్ధమైనది అట్టిది ముడత అయినను మచ్చ అయినను కలంకమైనది లేని పరిశుద్ధమైన సంఘంగా దేవుని ఎదుట నిలవబెట్టాలని చెప్పి వారు కోరుకుంటారు. కాబట్టి మా ప్రయాస కూడా అదే. ఇక్కడ అంటున్న మాట మనం చదువుతున్నాం, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు. వీళ్ళు ఏమంటారట అండి? వీళ్ళు భక్తి ఉంది కానీ ఏమంటారట? తినేండ్రా పర్వాలేదు, ఏం కాదు, అది వట్టిదే, విగ్రహమే, భూమి మీద విగ్రహం వట్టిదనియు దాని శక్తి లేదనియు అని చెప్తారు కదా, తినేని అంటారట. కానీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ ఆజ్ఞ మనం ఏం చేయాలా? పాటించాలి. ఆయనను ఇక్కడ బైబిల్ చెప్తుంది ఖండితంగా, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినట్లు జారత్వం లేదా వ్యభిచారం పాపము చేయనట్లు ఆ దినాల్లో ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డినటువంటి బాలాకు నేర్పిన బోధ ఉంది. ఆ బోధ, అలాగే నికోయితుల బోధ, ఆ బోధ అలాంటి వారు మీలో ఉన్నారు. కాబట్టి నువ్వు మారు మనసు పొందాలి. 16 వచనం, ఇది చాలా శ్రేష్టమైన మాట. ముగింపు మాటలుగా 2 మాటలు చెప్పుకుని వాక్యాలు ముగిద్దాం. కావున మారు మనసు పొందము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చేటువంటి ఖడ్గముతో వీరితో యుద్ధం చేస్తాను. ఆయన నోటి నుండి వచ్చే ఖడ్గం అగ్ని ఖడ్గం అండి. అలాగే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, పొందిన వానికి గాని అది మరి ఎవనికి తెలియదు. ఆ క్రొత్త పేరు దేవుడు మనందరికీ పెట్టబోతూ ఉన్నాడు. ఈరోజు భూమి మీద నీకు ఏదో పేరు ఉంది. చాలా మంది పేర్లు మార్చేసుకుంటారు కానీ ఏం మారదటని? గుణం మారదు, బ్రతుకు మారదు, జీవితం మారదు. ఏమంటే ఒక దైవజనులు తబలా ఆర్టిస్ట్, మీకు తెలుసు, సొలొమోన్ రాజు అనుకుంటాను పేరు, అని పాట రాశారు. పేరు మారింది గాని నీ తీరు మారలేదే. నువ్వు పాడతావు, చేయిపోవాలి, ఎక్కడైనా అనుకుంటున్నాను మన సంఘంలో. విశ్వాసి, ఓ విశ్వాసి, మన పేర్లు మార్చుకోవడం కాదు, బ్రతుకు మారాలి. కాబట్టి భూమి మీద ఎన్ని పేర్లనే పెట్టుకోండి, మరలా దేవుడు మనకు ఒక పేరు అక్కడ పెట్టబోతున్నాడు. ఆ పేరు కొరకు, ఆ తెల్ల రాత్రి కొరకు, ఆ శ్రేష్టమైన బహుమతి కొరకు ఎదురు చూస్తున్న మనం, ఆ మన్నా భుజించాలని సిద్ధపడుతున్న మనం భూమి మీద బ్రతుకున్నంత కాలం కూడా ఈ పగలు వింటున్న ఈ వాక్య సందర్భాన్ని బట్టి మన పొరపాట్లు సవరించుకోవాలి. చెప్పండి, నాతో చెప్పండి, కన్క్లూజన్ చెప్పండి. చివరి మాట, మన పొరపాట్లు మనం ఏం చేయాలా? సవరించుకోవాలి. ప్రతిదినం మనం మారు మనసు పొందాలి. ఇదే ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.